హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. లాస్ట్ డే మనం ఈ డే 10 వరకు చేసిన చాప్టర్స్ అన్ని రివైజ్ చేసాం కదండి. ఈరోజు డే 11లో ఉన్నాం. డే 11లో ఏంటంటే మనకి ఉన్న చాప్టర్స్ ఏంటంటే పర్సంటేజెస్ అండ్ డెసిషన్ మేకింగ్. పర్సంటేజెస్ అనేది కొంచెం పెద్ద చాప్టర్స్. ఆ పర్సంటేజ్ డెసిమల్స్ అవి నేర్చుకోవాలి. సో ఒకసారి బాగా చూసుకోండి. కొంచెం ఈజీగానే ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. డెసిషన్ మేకింగ్ అండి, మనకు ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా ఇచ్చేసి అందులో డెసిషన్ మనల్ని తీసుకోమంటారు. ఇది వస్తే 1 మార్క్ వస్తుందండి. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది, లేదంటే లేదు. సో పర్సంటేజ్ మీద కాన్సన్ట్రేషన్ బాగా చేయండి. డెసిషన్ మేకింగ్ ఈజీయే, కొంచెం మనం టైం టేక్ అవుతుంది, బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఓకేనా? సో ఈరోజు చాప్టర్ ఏంటంటే పర్సంటేజెస్ అండ్ డెసిషన్ మేకింగ్. మనం పర్సంటేజెస్లో ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుందండి. చూడండి, 100% ఎంత, 10% ఎంత, ఇవన్నీ నేర్చుకోవాలి. చూడండి, మీకు ఇవన్నీ కావాలంటే నేను ఒక సపరేట్గా వీడియో చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ఇవన్నీ కంపల్సరీ నేర్చుకోవాల్సి వస్తుందండి. అప్పుడు అలా నేర్చుకుంటే మనం ఈజీగా చేయగలుగుతాం పర్సంటేజెస్ అనేది. చూడండి ఇవన్నీ. సో మనం ఫస్ట్ ఈ పర్సంటేజెస్ 100%కి ఎంత, 10%కి ఎంత, 1%కి ఎంత, ఇవి అందరికీ ఈజీగానే వస్తాయండి. కానీ మనకి ఇక్కడ చూడండి, 3/5 అంటే 60%, ఇవి కొంచెం మనకి కష్టంగా ఉంటాయి. సో ఇవి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కొంచెం ఈజీగా చేసేటట్టు ఇవి మనకు తెలిస్తే కొంచెం సమ్ అనేది కొంచెం ఈజీగా సాల్వ్ అవుతుందండి. ఓకేనా? ఓకే అండి, పర్సంటేజెస్ బాగా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.